వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకైతే ఓటింగ్ ఎలిసి చూద్దామండి. సో తనుజ యాజ్ యూజువల్ గా టాప్ లోనే ఉంది. 1% తగ్గింది. నెగటివ్ ఫుటేజ్ బాగా వస్తుంది తనకి. ఎందుకు చెప్తా, రేషన్ మేనేజర్ గా ఉంటే ఈమెకు వచ్చినన్ని లొల్లిలు ఏ రేషన్ మేనేజర్ కి రావు, ఎప్పుడు కూడా రావు. తింటురా లేదా అని కూడా చూడదు. చిన్న మ్యాటర్, సెన్సిటివ్ మ్యాటర్, ఫుడ్ మ్యాటర్ అని తెలిసి కూడా అక్కడ అరుస్తూ ఉంటుంది. సంజన గారు తినేటప్పుడు దగ్గరకు వచ్చి మరి నేను చూడలేదు, నేను సెకండ్ గరిట పప్పు వేసినప్పుడు చూసావు కదా నేను ఎంత వేసుకుని, నేను కొంచెమే వేసుకున్నా అని వినకుండా కూడా అది ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు. ఎవరు అడుగుతారు? క్యాప్టెన్ అడుగుతారు. నేను ఎవరు అడుగుతున్నారు అక్కడ ఫుడ్ గురించి అంతగానో ఎందుకు రియాక్ట్ అయిపోతున్నావు, ఎందుకు అంత అరుస్తున్నావు? రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు సరిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నావు అంటే నిర్వర్తించవు. అక్కడ ఫుడ్ డివైడ్ చేయవు, వెయ్యవు, ఎవరికొకరికి అప్పగిస్తావు. మళ్ళా ఎవరో ఒకరు రెస్పాన్సిబుల్ తీసుకొని పెడితే నన్ను అడగలేదంటావు, నేను ఉండా అంటావు. నాకే ఇస్తారు, నీకే ఎందుకు ఇస్తారు అక్కడ డ్యూటీ, నీకే ఎందుకు ఇస్తారు అనేది ఆలోచించుకోను. నాకు ఏమనంటే నాకు బాత్రూమ్ డ్యూటీ అంటావు. మళ్ళీ రేషన్ మేనేజర్ లొల్లీలు ఎందుకు వస్తున్నావు? స్మూత్గా చెప్పు, స్మూత్గా హ్యాండిల్ చెయ్యి. అక్కడ ఎందుకు ఇట్లా రెచ్చిపోతున్నావు? అక్కడ వివరించు. ఇలా ఎందుకు గట్టిగా ఎందుకు అంత నోరు వేసుకొని పడతావు? అబ్బా నాకు అర్థం కాదు. అది ఇరిటేటింగ్గా ఉంది ఆ నోరు, ఆ వాయిస్ వింటుంటేనే నాకైతే నిజంగా ఇరిటేటింగ్గా ఉంది. తనుజ ఫ్యాన్స్కి భలే కోపం వస్తుంది అబ్బా. సీరియల్ ఫ్యాన్స్, పిఆర్ వీళ్ళంతా పిచ్చిగా కామెంట్ పెడతారు ఏదైనా చెప్తే అనిపిస్తుంది నాకైతే. వర్స్ట్ బిహేవియర్ అబ్బా. ఆయన కూడా టాప్లో ఉంటుంది ఆమె. తర్వాత వచ్చేసి పవన్ కళ్యాణ్కి ఫుటేజే లేదు, రావట్లేదు. కాకపోతే శ్రీజ విషయంలో నేను స్టాండ్ తీసుకున్నాడు, భలే ఎక్స్ప్లెయిన్ చేశాడు అబ్బా. అసలు సెకండ్ పాయింట్ రూల్ టవర్ ఉండాలి, ఫస్ట్ పాయింట్ బాక్స్లో ఉండాలని భలే లాజిక్ పట్టాడు. ఇంత టాలెంట్ ఉందా పవన్ కళ్యాణ్కి? నిబ్బా అనిపించింది. ఈ స్టేజ్లో సూపర్ అనిపించింది నాకైతే. సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో సంజనా గర్లానికి ఇమాన్యుయల్ ఓటింగ్ పడుతుంది. ఈమెకు మాత్రం నిన్న ఈ ఫుడ్ మానిటర్గా ఉన్నప్పుడు తనుజ ఈమెకు మాత్రం భలే పడుతుంది. సో నాకైతే ఫుడ్ విషయంలో సంజన ఏం చేసినప్పుడు నాకు తనుజ అదే వరస్ట్ అనిపించింది అబ్బా. ఎందుకంటే ఫుడ్ విషయంలో ఫస్ట్ బిహేవియర్. నిన్న డీమాన్కి బాగా చెప్తుంది. రీతుకి అంటుంటాడు కదా, రీతుకి ఇట్లా చేతి తిప్పి అటు పడేస్తాడు కదా, మ్యాన్ హ్యాండ్లింగ్ అని కాదనుకో, ఏదో కోపంలో అక్కడ చెప్తుంది. ఇది బయటకు వేరేలాగా ప్రొజెక్ట్ అవుతుంది, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాం అనుకుంటాడు. చూసే నాకే ఎట్లనో అనిపించింది. సో వద్దు అని బాగా చెప్పిందబ్బా, అది సూపర్. తర్వాత రాము రాథోడ్ నిన్న బాగా గేమ్ ఆడాడు. కాకపోతే కళ్యాణ్కి అక్కడ ఎదురు మాట్లాడతాడు, కానీ ఓకే. కానీ ఎందుకో పోతా అంటుండే. ఇందాక లైవ్లో కూడా నాకు ఉండబోతే అయితే లేదంటుండు. కొంచెం ఫీల్ అవుతుంటే తను వచ్చి ధైర్యం చెప్తుంది. తర్వాత ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి రీతు చౌదరి. తర్వాత వచ్చేసి మనకి డీమాన్. వీళ్ళిద్దరి గేము ఎంత బాగా ఆడినా కూడా రంబోల 3 రోజుల నుంచి ఒకటే టాపిక్. నేను డబ్బులు ఇచ్చినా, నువ్వు నన్ను అడగలేదు, నువ్వు నాకు ఎక్కువ అడగాల్సి, నువ్వు మాధురితో ఎందుకు మాట్లాడుతున్నావు, మాధురి నన్ను క్యారెక్టర్ అసోసినేట్ చేసింది, కళ్యాణ్ నన్ను అన్నాడు, కళ్యాణ్తో నువ్వు మాట్లాడలేదు, నేను మాధురితో మాట్లాడతా. ఇదే లొల్లి రోజుకు పెరుగుతుంది. ఓ 2 రోజులు దూరం ఉండొచ్చు కదా. ఈమె కొన్నాళ్ళు, ఆమె కొన్నాళ్ళు. రీతు నాకు స్పేస్ అయినా కూడా డీమాన్ నాకు స్పేస్ అయినా రీతు ఏది ఒకటే రచ్చ, ఒకటే లొల్లి, ఒకటే రంబోల, ఇదే నడుస్తుంది 3 రోజుల నుంచి. ఎక్కడ చూడు అదే లొల్లి. అబ్బా అరుచుకుంటారు, తినిపించుకుంటారు, ఇదే నడుస్తుంది అబ్బా. ఏమో డబుల్ 3 ఎలిమినేషన్ పెడితే డీమాన్ రీతులలో ఒకరు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఆ గేమ్కు తగ్గ పులిహోర యాంగిల్ లేకపోతే ఎక్కడో ఉండేవాడు. డీమాన్కి పులిహోర యాంగిల్ ఒకటి తొక్కుతుంటే బిగ్ బాస్ ఇంకో రకంగా తొక్కుతున్నాడు. ఏం చేస్తాం, అదృష్టం. ఏదైనా కూడా లక్, గాచారం ఉండాలి, అదన్నమాట. ఇక గౌరవ్కు సింపతి వస్తుంది అనిపిస్తుంది. నిన్న దివ్య వర్స్ట్ బిహేవియర్, షట్టప్ అంటే ఒకటట, మూసుకో అంటే ఒకటట. నేను గనక నిన్ను మూసుకో అంటే వాకౌట్ చేస్తా, వాకౌట్ చెయ్యి వెళ్ళిపో. నాకు సార్ వీడియోస్ చూపిస్తాడాగు. షటప్ మూసుకో అంటే ఇంగ్లీష్లో తెలుగులో మీనింగ్ తెలియదు. తోపు తురుము కాను కదా, ఇంగ్లీష్ మాట్లాడుతుంది, తెలుగు మాట్లాడుతుంది. ఈమె దగ్గర తెలుగు నేర్చుకుంటుండని ఆమెకు చులకన. ఇంకొకటి, భరణి గారి పైన ఒక పాయింట్ మాట్లాడాడు కదా, హౌస్లో ఎందుకు ఉండాలో ఉండకూడదు. అప్పటి నుంచి మీకు మంట అనమాట. ఇక బల్బు దానికి రెచ్చిపోయి ఏళ్ళు చూపించి ఇట్లా చూపించి అట్లా చూపించి మాట్లాడుతుంది. ఫస్ట్ బిహేవియర్ అబ్బా దివ్య అనిపించింది నాకైతే. సో దివ్య వల్ల మనకు గౌరవ్కు సింపతి వస్తుంది, ఓటింగ్ పడుతుంది. అలాగే మాధురి గారు వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. ఇక ఒక ఎలిమినేషన్ అయితే మాధురి గారికి అర్థమైపోయింది. మరి ఏం చేస్తారో ఏంటో. మరి డబుల్ ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్ అయితే మరి రీతు డీమాన్లలో ఒకరు, మాధురి గారు ఒకరు పంపించేస్తారేమో. అయేషా వస్తుంది అంటారు, మేబీ రాదని నా గట్ ఫీలింగ్. వస్తుంది అంటారు, చూద్దాం మరి ఎంతవరకు వెళ్తుందో. ఇక భరణి శ్రీజాలలో భరణి గారు పర్మనెంట్ హౌస్ మేట్ అని లీక్స్ వచ్చాయి. సో శ్రీజ వచ్చేసి
వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది. చూద్దాం. అన్ఫేరే, 100% అన్ఫేరే. ఎందుకంటే అప్పుడు అన్ఫేరే, ఇప్పుడు అన్ఫేర్. ఇప్పుడు ఎందుకు అందరితో పాటు ఓటింగ్ భరణి పెడితే భరణికి ఎంత ఓటింగ్ ఉందో తెలిసేది. సో క్రాస్ ఓటింగ్ జరిగింది, అందరి ఫ్యాన్స్ ఈయనకి వేశారు. శ్రీజ అంటే నచ్చదు, శ్రీజకి ఎవరు వేయరు. సో ఇండివిజువల్ ఓటింగ్ పెడితే తెలిసేది. అప్పుడు ఎందుకు లీస్ట్ ఓట్స్ వచ్చాయి, ఇప్పుడు ఎందుకు వచ్చాయి, మరి అర్థం కావాలి కదా. జనాలకు పిచ్చి పిచ్చిగా కామెంట్ పెడుతుంటారు. ఇదన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఎవరైనా వెళ్ళిపోవచ్చు. నచ్చిన కంటెస్టెంట్స్కి ఓట్ వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.